వెల్కమ్ టు శ్రీకాంతాస్ ఆస్ట్రాలజీ ఛానల్. మన బాడీలో ఉండే 7 చక్రాలు 7 యంత్రాలు లాంటివి అవి. వాటికి శక్తిని మనం తీసుకునే ఆహారంలో, అంటే మనకు న్యాచురల్గా ప్రపంచం అంటే 5, పంచ అంటే 5. ఈ 5 ఏమేంటివి? ఎర్త్, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు. అంటే మన తినే తిండి కూడా వీటిట్లో నుంచి వచ్చిందే. ఈ 5 నుంచి వచ్చినవే మనం తినే తిండి, ఆహారం. సో ఈ ఆహారం అంటే ఈ పంచభూతాల నుంచి వచ్చినవే మనకి. ఆ పంచభూతాలు మన బాడీలో ఉండే పంచభూతాల్లోకి శక్తినిస్తాయి. దాని గుండానే మన ప్రాణం నిలబడుతుంది, నడుస్తుంది. అయితే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏంటి ఈ శక్తి అనేది, ఎక్కడి నుంచి ఎలా యాక్టివేట్ అవుతుంది, మన చక్రాలు ఏమేంటివి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పని ఏంటి, వీటిని గురించి ఒక్కసారి కనుక ఆలోచిస్తే మనకి 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, ఇవి అందరికీ తెలిసినవే. ఈ 27 నక్షత్రాలు 3 నక్షత్రాలు ఒక గ్రహానికి అటాచ్ చేస్తారు. అంటే 3 నక్షత్రాలు కలిపి 3 నక్షత్రాలకు అధిపతి ఒక గ్రహం. ఇలాగా 9 గ్రహాలకి 9 3 27 నక్షత్రాలు ఉంటాయి, అధిపతులుగా ఉంటారు ఈ 9 గ్రహాలు. అయితే ఈ సూర్యుడు వచ్చేసి ఈ రాసులు 12 రాసులకి ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఈ 12 రాసులు వచ్చి కంట్రోల్, టోటల్గా 360 డిగ్రీలు సూర్యుడి కంట్రోల్లో ఉంటాయి. చంద్రుడు మరి ఏం చేస్తాడయ్యా అంటే ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ప్రయాణం చేస్తాడు ఆయన. ఈ 27 నక్షత్రాలు ఎవరు అంటే దక్ష ప్రజాపతి పిల్లలు. దక్ష ప్రజాపతి ఎవరయ్యా అంటే బ్రహ్మకుమారుడు. ఈయనేం చేస్తాడు దక్ష ప్రజాపతి? 27 నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రుడు రోహిణి నక్షత్రంతోనే ఎక్కువ రోజులు అక్కడే ఉండటంతో మిగతా 26 నక్షత్రాలు తండ్రికి కంప్లైంట్ చేస్తాయి దక్ష ప్రజాపతికి. ఈ రకంగా మా దగ్గర రావట్లేదు, ఎప్పుడు చూసినా రోహిణి నక్షత్రంతోనే ఉంటున్నాడు కాబట్టి మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు చంద్రుడిని పిలిచి అడిగితే నిజమని తెలిసిపోతుంది ఆయనకి. చాలా కోపం వచ్చి ఆయన శపిస్తాడు ఆయనకి, నువ్వు రోజుకి అంటే శక్తి నాశనం అయిపో అని చెప్పి శాపం ఇస్తాడు. అంటే కొన్ని రోజులు శక్తిహీనుడు అయిపోతాడు పూర్తిగా చంద్రుడు. అప్పుడు మిగతా 26 మంది తండ్రిని వేడుకుంటారు, మేము ఆయన్ని మార్చి మా దగ్గరికి వచ్చేటి చేయమని మేము బతిలాడుకున్నాం మిమ్మల్ని, మీరేంది ఇలా చేసి అసలు లేకుండా చేశారు మాకని చెప్పి తండ్రిని వేడుకుంటారు వాళ్ళు. తండ్రి ఏం చెప్తా అంటే, ఇక నేను ఒక్కసారి మాట అన్నానంటే అది వెనక్కి రాదు, దీన్ని మార్చగలిగిన శక్తి ఒక్క పరమశివుడికే ఉంది, కాబట్టి మీరెళ్ళి పరమశివుడిని వేడుకోండి, మీకు ఏదన్నా పని జరిగితే జరగచ్చు అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు చంద్రుడు వెళ్ళి పరమశివుడి దగ్గర వేడుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను కూడా పూర్తిగా దీన్ని వెనక్కి తీయలేను, నేనైతే నీకు కొంచెం సహాయం చేస్తాను, 15 రోజులు శక్తి పుంజుకో, 15 రోజులు శక్తి తగ్గించుకో, ఇంతవరకు అయితే నేను మార్పు చేయగలను, అసలు శక్తి పూర్తిగా తగ్గకుండా నిన్ను పూర్ణంగా టోటల్గా నీకు ఫుల్గా ఎనర్జీ ఉండేట్టుగా నేను నెల రోజులు నేను చేయలేను అని చెప్పి ఆయన చెప్పడంతో చంద్రుడు అడుగుతాడు శివుడిని, లేదంటే నాకు ఏదో రంగా సహాయం చేయడం, ఏం పర్వాలేదు, ఇగో నీ క్షీణ చంద్రుడిని నేను నా తల మీద పెట్టుకుంటున్నాను నేను అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా అంత క్షీణ దశలో ఉన్నవాళ్ళు కూడా నా హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్లే అవుతారు, ఇదే గుర్తు. కాబట్టి నీకు క్షీణంగా ఉన్నందువల్ల
నీకొచ్చే నష్టం మాత్రం ఏమీ లేదు, నువ్వు హాయిగా మీ 27 నక్షత్రాలతో కాపురం చేసుకోమని చెప్పి ఆయన పంపించేస్తాడు. ఆ రోజు నుంచి మనకి 15 రోజులు ఆయన చంద్రుడు పెరుగుతూ 15 రోజులు తగ్గుతూ రావటం అనేది ఆనవాయితీగా మిగిలిపోయింది. అయితే ఈ చంద్రుడు ఇంకొక పని ఏం చేశాడంటే, ఈ గురువు బాగా అందరికన్నా ఏజ్డ్ గ్రహం, ఆయన బాగా ఎక్కువ వయసు ఎక్కువ గ్రహం. ఆయనకి తార అనే భార్య ఉంది. ఆ భార్య ఒకసారి చంద్రుడిని మోహించి చంద్రుడితో వెళ్ళిపోతుంది. చంద్రుడితో వెళ్ళినప్పుడు ఈ గురువు ఇంద్రుడికి వెళ్ళి, ఇంద్రుడు అంటే దేవతలందరికీ అధిపతి, ఆయన అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, ఈ రకంగా నా భార్యను తీసుకెళ్ళిపోయాడు చంద్రుడు. అది ఎలాగా అని చెప్పి చంద్రుడిని పిలిపించి గట్టిగా మాట్లాడితే తిరిగి మళ్ళా తారని ఇక్కడికి పంపించేస్తాడు గురువు దగ్గరికి. ఆ గురువు దగ్గరికి పంపించినప్పుడు ఆల్రెడీ అప్పటికి ఆవిడ గర్భిణి. సో గురువు డెలివరీ అయ్యేదాకా, అంటే ఆ కాన్పు వచ్చేదాకా ఆగి, కాన్పు వచ్చిన తర్వాత ఎవరు పుట్టారయ్య అంటే బుధుడు పుట్టాడు. బుధుడు వచ్చి చంద్రుడి కుమారుడే. ఈ బుధుడిని ఆయన శపిస్తాడు, మీ నాన్న ఈ రకంగా చేశాడు కాబట్టి నీవు నపుంసకుడుగా మారిపో అని చెప్పి ఆయన బుధుడికి శాపం ఇస్తాడు. అందుకనే బుధుడు ఏ గ్రహంతో ఉంటే, ఏ రాశిలో ఉంటే ఎక్కువగా ఆ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బుధుడి మీద ఉండడానికి కారణం ఈ కథే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, బుధుడికి గురువు మీద కోపం, చంద్రుడి మీద కోపం. గురువు మీద ఎందుకు కోపం అంటే, నన్ను శపించాడు, నా తప్పు లేకుండా నన్ను శపించాడని గురువు మీద కోపం. చంద్రుడి మీద ఎందుకు కోపం అంటే, నీ గుండానే నాకు ఈ పరిస్థితి వచ్చిందని చంద్రుడి మీద కోపం. తమాషా, బుధుడికి చంద్రుడు శత్రువు, కానీ చంద్రుడికి బుధుడు మిత్రుడు. ఎందుకనంటే బుధుడు కొడుకే, అందుకని ఆయనకి ఈయన మిత్రుడు. బట్ ఈయనంటే ఆయన కోపం, ఎందుకంటే నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చినాడు కాబట్టి బుధుడికి చంద్రుడు అంటే కోపం. అలాగే గురువు వచ్చేసి బుధుడికి న్యూట్రల్గా ఉంటాడు. కోపం అయినా కూడా ఆల్రెడీ శాపం ఇచ్చేసాడు, ఇక నాకెందుకని ఆయన అటు మంచి చేయడు ఇటు చెడు చేయడు గురువుకి. కానీ బుధుడికి మాత్రం గురువు అంటే చాలా కోపం. గురువు అంటే కోపం ఉన్నవాళ్ళు బుధుడే ఎక్కువగా. ఈ రకంగా శాపం ఇచ్చి నన్ను ఈ రకంగా నపుంసకుడుగా మార్చావు అని చెప్పి కోపంతో బుధుడంటే గురువు అంటే బుధుడికి శత్రువు కింద చూస్తాడు. అందుకనే ఈ రకంగా ఈ శత్రువులు ఒకరికి ఒకరు మిత్రుడు అయితే వాళ్ళకి మళ్ళీ ఈయన శత్రువు అవటం అనేది, మిత్రుడు అంటే ఇద్దరు మిత్రులు అవ్వాలి లేదా ఇద్దరు శత్రువులు అవ్వాలి. ఒక సైడ్ మిత్రుడు ఒక సైడ్ శత్రువు అనే కాన్సెప్ట్ ఈ బుధుడు గుండానే వచ్చింది, ఈ స్టోరీ గుండానే ఈ కథ వచ్చింది. సరే, ఎనీహో, ఇకపోతే ఈయన ఈ నక్షత్రాలు అన్నీ మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఇదంతా ఈ రకంగా ఈ గ్రహాలన్నీ నక్షత్రాల నుంచి శక్తిని తీసుకుంటున్నాయి. ఆ నక్షత్రాల్లో ఏదో ఒక లోపల వాటి పదార్థాలు మండటమో ఏదో రకంగా జనరేట్ అవుతుంది ఎనర్జీ. ఆ ఎనర్జీ ఈ 3 నక్షత్రాలకు అధిపతి ఉన్న ఒక గ్రహం, ఆ గ్రహం దగ్గరికి వస్తాయి. ఆ గ్రహంలో ఏదన్నా ఇంకా ఉంటే అది కూడా కలిసి మొత్తం మీద భూమి మీదకి వస్తున్నాయి. ఈ భూమి మీదకి వచ్చే ఈ అన్ని గ్రహాల యొక్క ఎనర్జీ శక్తి మొత్తం మనిషి అంటే జీవించిన వాళ్ళ మీద పడుతుంది, అంటే జీవం లేని వాటి మీద కూడా ఈ శక్తి యొక్క ప్రభావం పడుతుంది. మరి జీవించే వాళ్ళ మీద ఎలా పడుతుంది అనేది కనుక చూసుకుంటే, ఇక్కడ మనకి పంచభూతాలు మనం అనుకున్నాం ఆల్రెడీ. మనకి భూమి, నీరు, ఆకాశం, తర్వాత గాలి, తర్వాత నిప్పు, ఈ 5 మనం పంచభూతాలు అనుకున్నాం. ఈ 5 కూడా మన బాడీలో కూడా ఉన్నాయి. అవి ఏ రూపంలో ఉన్నాయంటే చక్రాల రూపంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక చూస్తే, మూలాధార చక్రం ఎక్కడంటే ఇది స్పైన్ కరెక్ట్గా కింద ఉంటుంది, అంటే మన వెన్నుముక కింద ఉంటుంది. అది మూలాధార చక్రం. అది వచ్చేసి మనకి బేస్ కింద లెక్క, అంటే అది ఒక ఎర్త్, అంటే మన భూమి లాగా అనమాట మనకది. అంటే భూమి అంటే ఆ భూమిలో మనం కనుక ఏదైనా ఇత్తనాలు వేస్తే
మనకి ఇంకొక జీవం మనకు పుడుతుందన్నమాట. సో ఆ రకంగా అది భూమి లాంటి దాని మీద మూలాధార చక్రం ఉంటాం. అక్కడ మనకు ఆ స్పైన్ అంటే వెన్నుముక అక్కడ ఉంటాం అనేది ఆ చక్రం మీద ఉంటుంది. అక్కడి నుంచి వెన్నుముక పైకి మెదడు దాకా ఉంటుంది. ఇకపోతే మన బొడ్డు దగ్గర అంటే పొట్టకు కిందుగా మణిపూరక చక్రం అని ఉంది ఒకటి. అది వచ్చేసి నీటికి సంబంధించిన చక్రం, అది వాటరీ ఎలిమెంట్ అనమాట అది. ఇకపోతే స్వాదిష్టాన చక్రం అనేది కడుపు, పొట్టకు సంబంధించినది స్వాదిష్టాన చక్రం. అది వచ్చేసి ఫైర్. అందుకనే మన అగ్ని, ఆకలి ఉంటేనే మన ఆహారం తీసుకోగలం. సో ఈ చక్రం సరిగా పనిచేస్తేనే మన ఫైర్ అనేది వస్తుంటేనంటే మన జఠరాగ్ని అంటారు మీరు. జఠరాగ్ని అనేది ఉంటేనే మనం ఏదైనా ఆహారం తీసుకుంటాం, అది అరుగుతుంది, మనకు శక్తిలాగా వస్తుంది. సో ఆ ఫైర్కి సంబంధించిన చక్రం స్వాదిష్టాన చక్రం కనుక కరెక్ట్గా పనిచేయకపోతే లేనిపోని ఇబ్బందులు, మనకు జబ్బులు వేరే రకంగా వస్తాయి. ఇకపోతే అనాహత చక్రం, ఇది వచ్చేసి హార్ట్. స్వాదిష్టాన చక్రం అనేది కడుపు, అనాహత చక్రం అనేది హార్ట్, అది హృదయానికి సంబంధించిన చక్రం. అది పనిచేస్తుండాలి. అదేంటి? విండ్, గాలికి సంబంధించి. అందుకనే అది గాలి తీసుకొని వదిలేయటం, తీసుకోవటం వదిలేయటం అనేది గాలికి సంబంధించిన అది ఎలిమెంట్ కాబట్టి అది. సో దాన్ని అనాహత చక్రం, అది గాలికి సంబంధించినది. ఇకపోతే విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం అంటే త్రోటు అదంతా మన మాట్లాడేది, కళ్ళతో చూసేది, ఇవన్నీ కలిపి ఈ విశుద్ధి చక్రం, ఆకాశం కింద వస్తాయి. ఈ విశుద్ధి చక్రం ఇది కనుక సరిగా పనిచేయకపోతే మనం మాటల్లో కానీ, లేకపోతే మాట్లాడే దీంట్లో కానీ, లేకపోతే చూపులో కానీ, ఇక అన్ని రకాలుగా మనకి ఆ జబ్బులు మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా చక్రాలు. తర్వాత మైండ్కి సంబంధించి అంటే ఆజ్ఞ. ఇది ఎక్కడ వస్తుందంటే మనకి రెండు కనుబొమ్మల మధ్య మూడో కన్ను అంటారు దీన్ని. సో ఆజ్ఞ అనేది చక్రం అక్కడ వస్తుంది. పైన వచ్చేసి సహస్రార చక్రం, అది పైన ఉంటుంది, తల మీద ఉంటుంది, అది సహస్రార చక్రం. సో ఇది ఈ రకంగా మనకి 7 చక్రాలు మనకి బాడీలో ఉండి, ఈ 7 చక్రాలు మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పంచభూతాల నుంచి వచ్చిన ఆహారం మనం తీసుకుంటాం. ఈ తీసుకున్న ఎనర్జీ మన చక్రాలను యాక్టివేట్ చేసి మన జీవాన్ని నిలుపుతూ ఉంటుంది. ఈ పరిస్థితి మనకుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటరు ఫైర్కి సంబంధించి కొంత విచిత్రమైన విషయం ఉంది ఇక్కడ. సపోజ్ వాటరు ఫైరు ఎంతంత ఉండాలంటే, ఇప్పుడు మూలాధార చక్రము, ఇంకొక విషయం ఇక్కడ, మూలాధార చక్రం మనకి మొత్తం ఈ వెన్నుముక దగ్గర నుంచి అన్ని నాళ్ళు పోతాయి, అంటే రక్తనాళాలు పోయి నాళ్ళన్నీ పోయి ఈ శక్తి అనేది బాడీ అంతటికి మనకి అంతా చుట్టూ అంతా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి ఇవన్నీ. అయితే ఈ మూలాధార చక్రానికి 56 నాళ్ళు ఉన్నాయి. సో ఈ 56 నాళ్ళ ద్వారా అది శక్తిని అన్ని భాగాలకి పంపించి వాటిని అన్నింటినీ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే మణిపూరక చక్రం అనేది కనుక తీసుకుంటే బెల్లీ కింద 52 నాళ్ళు ఉన్నాయి అవి. తర్వాత స్వాదిష్టాన చక్రం కనుకైతే 62 నాళ్ళు ఉన్నాయి. అనాహత చక్రానికైతే 54 నాళ్ళు ఉన్నాయి. విశుద్ధి చక్రానికి 72 నాళ్ళు. ఆజ్ఞ చక్రానికి 64 నాళ్ళు. పైనుండే ఈ సహస్రార చక్రానికి మాత్రం అది అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఈ మన వెన్నుముక వెళ్ళి దానికి కనెక్ట్ అయ్యి పైన పుష్పంలాగా ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఇక ఈ వెన్నుముక ద్వారానే దానికి ప్రసరణ. వీటికి నాళ్ళన్నీ ఇక్కడ అంత కిందనే ఉంటాయి, మనకి తల నుంచి కిందికి మాత్రమే ఉంటాయి. సో ఇవన్నీ మొత్తం కలుపుకుంటే ఈ నాళ్ళు నేను చెప్పిన సంఖ్య కనుక కలుపుకుంటే 360. విచిత్రం, మనకి మొత్తం ఒక కేంద్రం చుట్టూరు, ఒక పాయింట్ చుట్టూరు 360 డిగ్రీలు ఉన్నాయి. అలాగే మన రాసులన్నీ కలిపి 360, ఇక్కడ నాడులన్నీ 360 నాళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం బాడీకి స్ప్రెడ్ చేయడానికి. ఈ కోరిలేషన్ చూడండి ఒకసారి. అయితే ఇక్కడ మీకు వాటర్ సంబంధించి అంటే నీటికి సంబంధించిన మణిపూరక చక్రం 52, స్వాదిష్టాన చక్రం 62. ఈ కాంబినేషను మనం మెయింటైన్ చేస్తే అది వచ్చేసి నార్మల్ పర్సన్ ఆయన. అంటే ఏంటి,
మనం తినేది 62, దానికి నీళ్లు 52 మిక్స్ చేస్తాం అనుకోండి, చెప్తాను ఎగ్జాంపుల్. అలా కాకుండా కొంత స్పిరిచువల్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆహారం తగ్గించేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు రివర్స్ అవుతాయి. అది వాటర్ వచ్చేసేమో స్వాదిష్టాన చక్రం 62 పాయింట్లు అవుతాయి, 62 నాళ్ళు అవుతాయి. అదే మణిపూరక చక్రం 52 నాళ్ళు అవుతాయి. ఈ రెండు రివర్స్ అవుతాయి. అంటే అర్థం ఏంటంటే అక్కడ తినేది తక్కువ, తాగేది ఎక్కువ. స్పిరిచువల్ పర్సన్కి, మామూలు పర్సన్కి తినేది ఎక్కువ, తాగేది తక్కువ. ఇది ఈ రెండు అంటే మన మామూలుగా మనం జీవించే మనిషికి తినేది ఎక్కువ, తాగేది తక్కువ కనుకైతే ఆరోగ్యం సరిగా ఉన్నట్టు లెక్క. ఒకవేళ స్పిరిచువల్ లెవెల్కి వెళ్ళినప్పుడు తినేది తక్కువ అవుతుంది. సో ఆయన దాన్ని కాంపెన్సేట్ ఎలా చేస్తాడంటే తాగేదాంతో చేస్తాడు. సో అది జస్ట్ రివర్స్ అవుతుంది. ఈ నాళ్ళని కలుపుకుంటే 360 నాళ్ళు మన బాడీ చుట్టూరు స్ప్రెడ్ అయిపోయి మన శక్తిని మనం రక్తం ద్వారా ప్రసారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ నాళ్ళకు వచ్చేటప్పటికి వీటికి అంటే ఈ నాళ్ళన్నీ సరిగా పనిచేస్తున్నాయా, ఈ చక్రాలన్నీ సరిగా పనిచేస్తున్నాయా, ఇవి కనుక పనిచేయకపోతే ఏ రకమైన మనకి జబ్బులు వచ్చే అవకాశం ఉంది అనేది కనుక చూసుకుంటే, ఈ వాత అనే ఒక జబ్బు, వాత, పిత్త, కఫ అని 3 రకాల జబ్బులు ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఇది ఈ వాత అనేది అంటే గాలి ప్లస్ ఆకాశం ఈ రెండు గనక సరైన మోతాదులో గనక లేకపోతే మనకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఎయిర్ అంటే ఏంటి, మనం మాట్లాడేది. విండ్ అంటే హార్ట్కు సంబంధించి. తర్వాత ఆకాశం అంటే విశుద్ధి చక్రం, మనం మాట్లాడేది. సో ఈ మాటలు ఎయిర్ ద్వారా మనం మాట్లాడేది గనక ఎక్కువ గనక మాట్లాడినా, లేకపోతే మన కళ్ళ ద్వారా కానీ మనం ఎక్కువ ఉపయోగించినా, మన ఈ బాడీ పార్ట్స్ని ఎక్కువ రెస్ట్లెస్గా చేసినా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. సో అయితే దీనికి సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి కోల్డ్ వస్తుంది, అంటే జలుబులాగా చేస్తుంది, బాడీ అంతా డ్రై అయిపోతుంది, బాడీ తగ్గిపోతుంది. ఎందుకనంటే మనం తిన్న ఎనర్జీ అంతా మనం మాట్లాడడానికి, ఇలాగా గట్టిగా రెస్ట్ లేకుండా పనిచేయడానికి ఎక్కువ ఉపయోగించేటప్పటికి అది బాడీకి పెద్దగా రాదు. బాడీ రాకపోయినా బాడీ చిక్కిపోతుంది. సో ఈ జబ్బు, వాత జబ్బు ఉన్న వాళ్ళకి ఇది. సో అయితే యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే రెస్ట్లెస్నెస్గా పనిచేయాలని అంటే ఎప్పుడూ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. కానీ శక్తి మాత్రం తగ్గిపోతూ ఉంటుంది, బాడీ నీరసపడిపోతుంటుంది, మనిషి లీన్గా ఉంటాడు. అయితే దీని గుండా వచ్చే ఇబ్బందులు ఏంటయ్యా అంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ థింకింగ్, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. అంటే ఆహారం ఒకసారి తీసుకుంటాడు, ఒకసారి తీసుకోడు. ఏ టైం పొద్దున్నే టిఫిన్ చేయాలి, ఆ టైంలో ఆహారం తీసుకుంటాడు. అర్ధరాత్రి 12 గంటలకు లేచి మళ్ళీ ఆహారం తీసుకుంటాడు. అంటే ఆయనకి ఏది అనిపిస్తే అప్పుడు ఇర్రెగ్యులర్గా రెస్ట్లెస్గా పనిచేయటంతో ఆయన బ్రెయిన్ సరిగా బ్యాలెన్స్డ్గా లేకపోవటం, ఇలాంటి సమస్య ఆయనకి వచ్చేసి ఉంటుంది. సో ఎక్కువగా మాట్లాడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్. అయితే నిద్ర కూడా పట్టదు, ఎందుకంటే ఎక్కువ పని, అదే ఆలోచన, నిద్ర కూడా పట్టదు. అయితే నిద్ర పట్టిందంటే మాత్రం ఆయనకు విపరీతమైన కళలు వస్తాయి. ఈ వాత జబ్బుకి లక్షణం అది. విపరీతమైన పడుకుండేది అరగంట గంట, ఆ టైంలో విపరీతంగా కళలు వస్తాయి. ఇది అంటే ఒక గాలి ప్లస్ ఆకాశం ఈ రెండు కనుక సరైన మోతాదులు, అంటే ఈ రెండు చక్రాలు, గాలి అంటే ఇది అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, ఇవి మనం గనక సరిగా పనిచేయనప్పుడు మనకి ఈ రకమైన వాత జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పిత్త ఆ జబ్బు వచ్చేసి ఏంటంటే వాటరు ప్లస్ ఫైర్, అగ్ని. అంటే నీరు, మన అగ్ని ఈ రెండు గనక కరెక్ట్ అయిన మోతాదులో గనక తీసుకోకపోతే మనకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది, పిత్త అనేది. అయితే ఏంటంటే వాటర్ అంటే తీసుకుంటే డ్రింకు అధికంగా తీసుకున్నా, లేకపోతే అధికంగా ఆహారం తీసుకున్నా, ఈ రకంగా ఏం చేసినా కూడా అంటే లోపల ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించి శ్రమపడినా లోపల ఏమంటాడు యాసిడ్ ఎక్కువగా ఊరిపోయి ఈ సమస్య, మనకి పిత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించి మనం కనుక ఆలోచించుకున్నట్టయితే వీటికి
అంటే ఈ చక్రాల్ని ఏ చక్రాలు వస్తాయంటే ఈ రెంటికి కలిపి వాటర్ ఫైర్ అంటే మణిపూరక చక్రం అండ్ స్వాదిష్టాన చక్రం, ఈ రెండు చక్రాలు వస్తాయి. ఈ రెండు చక్రాలు వచ్చినప్పుడు ఈ రెండు చక్రాల్లో ఉండే లోపాలు కనుక ఉన్నప్పుడు ఈ జబ్బు వస్తుంది. ఆ రెండు చక్రాలకు లోపం ఎలా వస్తుందంటే దానికి సంబంధించిన ఎనర్జీని సరైన మోతాదులు తీసుకోకుండా మనం ఎక్కువ తక్కువలు చేసినా టైంకు తీసుకోకపోయినా ఈ రకమైన జబ్బు కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇక వాళ్ళకి వచ్చేసి ఆయిలీ హెయిర్, అంటే ఎయిర్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది, చెమట ఎక్కువగా పడుతుంది, జుట్టు అంతా ఊరికే ఊడిపోతుంది. వీళ్ళకి వచ్చే జబ్బు ఈ పిత్త జబ్బు ఉన్న వాళ్ళకి. తర్వాత వాళ్ళు తొందరగా వాళ్ళు 20-30 ఏళ్ళు ఉన్నా కూడా 40-50 ఏళ్ళ వాళ్ళగా కనపడతారు మనుషులు. ఏజింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి తొందరగా. సో ఈ జబ్బు ఉన్న వాళ్ళకి అది. ఇకపోతే కప అంటే ఎర్త్ ప్లస్ వాటరు. ఎర్త్ ప్లస్ వాటరు అంటే మీకు మూలాధార చక్రం ప్లస్ మణిపూరక చక్రంలో కనుక ఏదైనా లోపం కనుక ఉందంటే ఈ రకమైన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఇదేంటంటే బాడీ వాళ్ళకి ఏంటంటే వాటరు ఎర్త్ ఇది ఎక్కువైనప్పుడు హెవీగా ఉంటుంది బాడీ. ఎర్త్ అంటే తీసుకోవటం ఇంటేక్ ఎక్కువ, ఫైర్ తక్కువ ఉంటుంది, ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, అది అరగదు. సో వెయిట్ పెరిగిపోతారు. తర్వాత అంటే ఇనట్ అంటే ఒక ఇది వచ్చేస్తుంది వాళ్ళకి, ఏమి పని చేయలేని సోమరితనంలాగా అయిపోతారు. సో ఈ జబ్బు ఉండే వాళ్ళకి ఎక్కువగా అవి వచ్చింది. దాని గుండా ఏంటంటే వాళ్ళకి హెవీ వెయిట్, తర్వాత సౌండ్ స్లీప్, ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు, వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ జబ్బుడు. అంటే ఈ 6 చక్రాల్లో, ఇప్పుడు 7 చక్రాల్లో పై చక్రం వదిలేయండి, ఈ 6 చక్రాల్లో ఏదైనా లోపం మనం తీసుకునే ఆహారంలో కానీ మనం చేసే అలవాట్లలో కానీ ఏ లోపం ఉన్నా, ఏ చక్రం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ రకమైన మనం ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడాలంటే ఆ చక్రానికి సంబంధించినది ఏదైనా చెయ్యాలి. ఆ చక్రానికి సంబంధించి ఏం చేయాలి అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ రకరకాల పద్ధతుల్లో మొదటి పద్ధతి సరైన మందు. అంటే ఆ చక్రాన్ని ఆయుర్వేదంలో వాళ్ళు ఆ చక్రాన్ని శుద్ధి చేసేదానికి కొన్ని మందులు ఇస్తారు. లేదా ఆ చక్రాన్ని బాగా యాక్టివేట్ చేసేదానికి ఇంకొక పద్ధతి ఉంది. అదేంటంటే బయట న్యాచురల్గా గ్రహాల నుంచో శక్తిని ఎక్కువగా గ్రహించేదానికి ట్రై చేయాలి. ఎక్కువగా ఎలా గ్రహిస్తాం మనం అన్ని అంటే ఏదైనా రత్నం పెట్టుకొని చెయ్యొచ్చు, లేదా ఏదైనా యంత్రం ఇంట్లో పెట్టుకొని ఆ ఎనర్జీని ఎక్కువగా మనం మన బాడీలోకి తెచ్చుకోవచ్చు. యంత్రం లేదా ఏదైనా మంత్రం అంటే ఇప్పుడు 7 ఈ చక్రాలకి పైనుండే చక్రం ఓం బీజాక్షరం, అలాగా మిగతా 6ంటికి 4 బీజాక్షరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన మంత్రం మనం గనక ఉచ్చరిస్తే అవి యాక్టివేట్ అవుతాయి. మంత్రం అంటే అది వీఆర్ సెండింగ్ సమ్ ఏమంటారు దాన్ని, మనం అయస్కాంతం అంటే అయస్కాంత క్షేత్రాన్ని మనం డెవలప్ చేసామనుకోండి, మ్యాగ్నెటిక్ వేవ్స్ మనం కనుక కాస్మిక్ ఎనర్జీ లాగా పంపించగలిగితే మంత్రాల ద్వారా ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి, లేదా రత్నం ద్వారా యాక్టివేట్ అవుతాయి. అయితే చాలామంది అనొచ్చు, ఇప్పుడు యంత్రాలు పెడితే అవుతాయా అని అడగచ్చు. ఇప్పుడు మీరు బయట సూర్యుడి దగ్గర నుంచి మనకి కాంతి వస్తుంటుంది, అది మీరు బయటికి వెళ్ళి ఒక అద్దం పెట్టారనుకోండి, ఇంట్లోకి డైవర్ట్ అవుతుందా లేదా అంటే ఒక యాంగిల్లో కనుక మీరు పెట్టగలిగితే దాన్ని మీరు ఇంట్లోకి పంపించగలుగుతారు. అలాగే ఈ యంత్రాల్లో కూడా మనం చాలా యాంగిల్స్ ఉంటాయి. ఆ యాంగిల్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకు అక్కడి నుంచి వచ్చే శక్తి ఆ యాంగిల్లో పడి అది ఇంట్లోకి కాన్సన్ట్రేట్ అయ్యేట్టుగా దాని డిజైన్ ఉంటుంది. సో ఆ డిజైన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యంత్రాలు కనుకైతే ఉపయోగం ఏంటంటే యంత్రాల్లో ఎక్కువసేపు స్టోర్ అయి ఉంటుంది. అదే మన జాతి రత్నాలు కనుక పెట్టుకుంటే అదేంటంటే తక్కువ టైం ఉంటుంది. యంత్రాలు కనుకైతే ఎక్కువ టైము మనకు ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మంత్రాలు చదువుకున్నా యాక్టివేట్ అవుతుంది, మళ్ళీ మంత్రం మానేస్తే మళ్ళీ తగ్గిపోతుంది. ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే ఒక వాటర్ ఇప్పుడు డైరెక్ట్గా బావిలో నుంచి మనం నీళ్లు మోటార్ వేసుకున్నప్పుడు నీళ్ళు వచ్చేటది, మోటార్ ఆపేయంగానే నీళ్ళు అయిపోతాయి.
అలా కాకుండా మనం ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా పెట్టుకొని దానికి ఎక్కించుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడు తిప్పినా నీళ్ళు వస్తాయి. ఇక కావాల్సినప్పుడు మోటార్ వేసుకుంటాం. అదే మోడల్లో ఇక్కడ ఒక యంత్రాన్ని పెట్టుకొని ఆ యంత్రంలో మనం 24 అవర్స్ వచ్చే గ్రహాల నుంచి వచ్చే శక్తిని మనం స్టోర్ చేసి పెట్టామనుకోండి, అది ఎప్పుడూ మనకు ఒక కెపాసిటర్ లాగా అది పనిచేస్తుంటుంది అనమాట. స్టోర్ చేసుకుంటే అవసరం వచ్చినప్పుడు మనకు పంపిస్తూ ఉంటుంది. ఆ పంపించే ఎనర్జీ మన బాడీలోకి. అయితే అది మీ బాడీలోనే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పనికొస్తుంది. అది ఇంట్లో ఉన్న లోపాలు, నెగిటివ్ ఎనర్జీని తరివేయడానికి పనికొస్తుంది. సో ఆ యంత్రాలు అనేవి దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు. జాతి రత్నాలు పెట్టి కూడా కొంత మార్పు తీసుకొస్తున్నారు. అయితే వాటికన్నా కూడా యంత్రాలు అనేది బాగా పవర్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంది. కానీ కరెక్ట్గా దాని యంత్రాన్ని సరైన పద్ధతిలో, సరైన వ్యక్తి గైడెన్స్లో మనం దాన్ని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఇక ఈ స్పైన్ అండ్ కుండలిని అంటే అర్థం ఏంటంటే, మనకి కుండ అంటే వాటర్ పాట్, ఒక పాట్ లాంటిది అది కుండ. ఇప్పుడు మన స్పైన్ కింద మన మూలాధార చక్రం అనుకున్నప్పుడు అక్కడ ఈ కుండలిని ఉంటుంది. ఈ కుండలిని అంటే స్పైన్కి ఎడ్జి, ఒక ఎడ్జి కుండలిని, రెండో ఎడ్జి బ్రెయిన్, అది ఫ్లవర్ అంటారు. కింద కుండలిని. ఈ కుండలిలలో బీజాలు ఉంటాయి అన్ని. సో ఈ బీజాలు ఏంటంటే ఇవి శక్తిని గ్రహించి పైకి స్పైన్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ శక్తి పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ మన ఈ కుండలిలో మనం ఆ బీజాలను కనుక మనం ఉపయోగించుకుంటే మనం ఇంకొక రీప్రొడక్షన్కి కూడా దీని బీజాలు ఉపయోగించవచ్చు. ఒకవేళ బీజాలు వద్దనుకుంటే, మనం రీప్రొడక్షన్ చేయలేదనుకుంటే, దాన్ని శక్తి ద్వారా మనం పైకి స్పైన్ ద్వారా మనం వేరే చక్రాలకు కూడా మనం ఉపయోగించవచ్చు. అదే చెప్పాను కదా మీకు, కళ్ళు లేకపోతే ఆ శక్తి చెవుల మీద పడుతుంది వాళ్ళకి. అంటే దీనికి వాడినప్పుడు ఆ శక్తి ఏదో ఒక భాగానికి వెళ్ళి ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. వాళ్ళకప్పుడు బాగా పవర్ఫుల్గా, అంటే చాలా సెన్సిటివ్గా మారిపోతాయి చెవులు. కళ్ళు లేని వాళ్ళకి చెవులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకనంటే ఆ ఎనర్జీ ఏదైతే కళ్ళకు రావాలో ఆ ఎనర్జీ మనం వాడలేకపోతున్నాం కాబట్టి అది చెవుల మీదకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఏదైతే మనం రీప్రొడక్షన్కి వాడకుండా, ఇప్పుడు సన్యాసులు వీళ్ళందరూ రీప్రొడక్షన్కి వాడక ఆ ఎనర్జీని తిరిగి మళ్ళా మిగతా చక్రాల మీద యాక్టివేట్ చేసి వాటిట్లో వాళ్ళకి ఎక్కడెక్కడ జ్ఞానం సంపాదించుకోవాలి, లేకపోతే మోర్ లైఫ్, ఎక్కువ రోజులు బతకడానికి కూడా కొంతమంది ఈ తపస్సు చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు తపస్సు చేశారని అంటారు. ఎలా పనిచేస్తుందంటే వాళ్ళకి ఈ ఎనర్జీ మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. వాళ్ళకి ఆహారం లేకపోయినా బతుకుతారు. వాళ్ళు గాలి పీల్చి బతికే వాళ్ళు ఉన్నారు ఆహారం లేకుండా. అంటే ఏ కుండలిని వాళ్ళు, ఏ చక్రాన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాలో మనిషి బతకడానికి, ఆ చక్రం వరకు గాలి ద్వారా యాక్టివేట్ చేసుకొని ఫైర్ అనేది లేకుండా, ఆహారం అనేది తీసుకోకుండా గాలి ద్వారానే బతికే శక్తి వాళ్ళు సంపాదించుకుంటారు. అందుకనే కొన్ని 100 సంవత్సరాలు వాళ్ళు బతుకుతుంటారు అన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఈ గ్రహాల నుంచి వచ్చే శక్తి మనకి ఎలా తెలుస్తుంది? చాలామంది అంటారు వస్తుంది అంటున్నారండి, ఎలా వస్తుంది చెప్పమంటారు. ఇప్పుడు మీకు ఫోన్ చేతిలో ఉంటుంది, సెల్ ఫోన్ పనిచేస్తుంటుంది. మీరు ఏ కంపెనీ వేసుకుంటే ఆ కంపెనీ వాళ్ళ సిగ్నల్ వస్తుంది మీకు, ఒక సిమ్ వేసుకుంటే. అంటే మరి మీకు ఏమైనా కనిపిస్తుందా శక్తి? ఏమన్నా ఏం కనపడదు కదా. మరి కనపడినప్పుడు మీరు నమ్మినప్పుడు ఈ శక్తి, గ్రహాల నుంచి వచ్చే శక్తి మీరు నమ్మనంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అంటే మనకు కనపడకపోయినా శక్తి అనేది గ్రహాల నుంచి వస్తుంది అనేది నిదర్శనం. దీనికి నిదర్శనం ఏంటంటే మీ కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరు? సూర్యుడి దగ్గర నుంచి మనకు శక్తి వస్తుంది. ఆయన ద్వారానే ఇప్పుడు ఈ ఆడవాళ్ళలో ఋతుక్రమం అనేది రావటం సూర్యుడి గుండానే ఆ ఋతుక్రమం అనేది వస్తుంది. అలాగే చంద్రుడి గుండా మనకి ఈ సముద్రపు అలలు పౌర్ణమి రోజు ఎక్కువగా ఉండడానికి కారణం చంద్రుడి నుంచి వచ్చిన శక్తి. ఈ రెండు కళ్ళకు కనిపించేవే కాబట్టి మిగతా గ్రహాల నుంచి కూడా శక్తి మనకి వస్తుందని మనం నమ్మాలి ఇక్కడ. అది తర్వాత ఇవి కాకుండా కొంతమంది యాగాలు ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. యాగాలు చేసి కొంతమంది శక్తిని జనరేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నాము, ఇంటి దగ్గర మనం రెగ్యులర్గా ఏదో 5-10 నిమిషాల్లో మనం పూజ చేస్తాము. 5-10 నిమిషాల్లో పూజ చేస్తే మనకు కొంత శక్తి వస్తుంది, కొంత ఎనర్జీ వస్తుంది,
కొంత మనకి బ్రెయిన్ అంతా యాక్టివేట్ అవుతుంది, పని చేస్తాం. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ నీరసపడిపోతాం. ఎందుకంటే ఆ శక్తి మనకి అంతవరకే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు గుడికి వెళ్ళారనుకోండి, గుళ్ళో ఎప్పుడూ పూజ జరుగుతూ ఉంటుంది. గుళ్ళో అందుకనే చాలామంది అంటారు గుళ్ళోనే దేవుడు ఉన్నాడా బయట లేడని. అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఎక్కడ ఆ మంత్ర ఉచ్చారణ జరుగుతుందో అక్కడ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయినప్పుడు ఇలాంటి చక్రాలతోటి మనం కనుక లోపలికి వెళ్తే ఈ బాడీలో ఉండే చక్రాలు ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనకి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మన ఇంట్లో యంత్రం పెట్టుకుంటే ఎలా యాక్టివేట్ అవుతుందో అదే రకంగా గుళ్ళో పెడితే ఇంకా ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మంత్రాలు వేద పఠనం జరుగుతూ ఉంటుంది అక్కడ. అలాగే లోపల చాలా చక్రాలు పెట్టి ప్రతిష్ఠ చేసి ఉంటారు వాళ్ళు. ఆ చక్రాల నుంచి కూడా వచ్చే ఎనర్జీ అంతా ఆ చుట్టుపక్కలంతా మీకు ఒక మంచి వాతావరణాన్ని మనకు సృష్టించి ఉంటుంది అక్కడ గుళ్ళో. అందుకని అక్కడికి వెళ్ళంగానే మనకు ప్రశాంతత వస్తుంది. ఇమ్మీడియట్గా మన చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఆ రకంగా ఈ గ్రహాల నుంచి వచ్చే శక్తి మనకి యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ అవుతాయనికి మనకు నిదర్శనంగా చంద్రుడు, సూర్యుడు గురించి చెప్పుకున్నాం. మిగతా గ్రహాలు కూడా అలాగే వస్తాయి. వీటికి చక్రాల ద్వారా మనం ఇంట్లోకి ఎనర్జీని ఎలా డైవర్ట్ చేయాలనేది మాత్రం యంత్రాల ద్వారా చేస్తాం. ఈ యంత్రాలు ఎలా ఉంటాయంటే మన 7 చక్రాలకి ఏ చక్రం మనకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క గ్రహం ఒక ఇది ఉంటుంది దానికి, అంటే దాని పవర్ దాని మీద ఉంటుంది. ఏ గ్రహం మనం పెంచుకోగలిగితే, శక్తి పెంచుకోగలిగితే ఆ గ్రహం యొక్క చక్రం మనకి యాక్టివేట్ అవుతుంది. ఆ గ్రహానికి ఒక దేవత ఉంటాడు, ఒక డైటీ. సో అంటే ఆ డైటీకి సంబంధించిన చక్రం మనం అంటే ఇంచుమించుగా మన లోపల ఉండే చక్రానికి దానికి కొంత దగ్గర పోలికలు ఉంటాయి. మనకు ఆ చక్రానికి 4 అక్షరాలు బీజాక్షరాలు ఉంటాయని చెప్పాను. ఈ 4 అక్షరాలకు సంబంధించిన మంత్రం ఒకటి బయట కూడా జపించాల్సి వస్తుంది. అంటే ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన చక్రం యాక్టివేట్ అయ్యి ఆ మంత్రాల ద్వారా ఈ శక్తి లోపలికి వెళ్ళి మనకున్న ఇబ్బందులు, రోగాలని చాలా వరకు మనకి తగ్గించే మార్గం. అంటే మనిషి యాక్టివేట్ అవటం, జీవితం అనేది అంటే జబ్బులు లేకుండా యాక్టివ్గా మనం చేయగలగటం, ఇలా చేస్తాం. అయితే ఈ ఎనర్జీ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందా, లేకపోతే కొన్ని రోజులు ఎక్కువ కొన్ని రోజులు తక్కువ ఉంటుందని అంటే జనరల్గా ఎక్కువ తక్కువలు ఉంటుంది. బయట మనకి గ్రహాల దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఎందుకంటే గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలకి ఎక్కడి నుంచి వస్తుందంటే వేరే దగ్గర నుంచి వచ్చి అది మనకు రావాలి. సో ఈ గ్రహాలు కొంత మారేటప్పుడు ఈ శక్తి ఎనర్జీలు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే షాడో రీజన్స్, ఇంతకుముందు ఒక వీడియోలో మీకు ఈ విషయాన్ని కూడా చెప్పాను నేను. షాడో రీజన్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే శక్తి తక్కువ ఉంటుంది. ఈ తక్కువ శక్తి ఉన్నప్పుడు మనకి బాడీలోకి వెళ్ళే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. అందుకనే స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఈక్వల్గా వస్తుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు లాక్కుంటుంది, తక్కువ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఇస్తుంది, ఒక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది. అందుకనే యంత్రం అనేది ప్రతి ఇంటిదో పెట్టుకోవటం, అంటే ఏ లోపం ఉందో చూసుకొని దానికి సంబంధించిన యంత్రం కనుక తెచ్చిపెట్టుకోగలిగితే ఈ లోపాన్ని మనం సరిచేయడానికి మాత్రం గట్టి అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్పొచ్చు. అయితే వీటిలో బాగా ఎక్కువగా ఎనర్జీ బయట అన్ని గ్రహాల నుంచి ఎక్కువగా అన్ని అనుకూలంగా ఉండి మనకి ఎక్కువగా ఎనర్జీ వచ్చే రోజులు 2 ఉన్నాయి సంవత్సరానికి. ఎక్కువగా వచ్చేది అన్ని మ్యాక్సిమం అనమాట. అది వచ్చే రోజులు ఏమేంటివంటే బ్రైటెస్ట్ నైట్, ఫస్ట్ పౌర్ణమి దక్షిణాయనంలో ఫస్ట్ పౌర్ణమి వచ్చేసి అది బ్రైటెస్ట్ నైట్ అనమాట. అది అంటే అంతకన్నా కాంతివంతంగా ఉండదు. దాన్ని మనం గురు పౌర్ణమి అంటాం. ఆ రోజు మనకి అన్ని గ్రహాల నుంచి వచ్చే శక్తి అత్యధికంగా ఉంటుంది. ఆ రోజు గనక మీరు ఈ వెన్నెముకను గనక స్ట్రైట్గా ఉంచారనుకోండి, అప్పుడు ఆ శక్తి అంతా మొత్తం గ్రహించేదాకా మీరు ఆ పూజ కానీ అలాంటిది ఏదన్నా చేసినప్పుడు ఆ బీజాక్షరాల మంత్రాల ద్వారా స్ట్రైట్గా మీరు గనక కూర్చోగలిగితే ఈ మొత్తం 7 చక్రాలు ఒక్కసారి ఎనర్జైజ్ అయిపోతాయి ఆ ఒక్క రోజు కనుకైతే. అందుకనే గురు పౌర్ణమి రోజు ఆ రోజు కనుక త్రూఅవుట్ డే అలాగే నిలబడి మంత్రోచ్చారణ కనుక చేస్తే ఈ చక్రం దగ్గర పెట్టుకొని మనకి పూర్తిగా ఆ రోజు ఫుల్గా ఛార్జీ అయిపోయే అవకాశం ఉంది. అలాగే అది 6 నెలలకు ఒకసారి అవుతుంది. అదే ఇప్పుడు గురు పౌర్ణమి ఒకసారి వస్తుంది. ఇక రెండోది వచ్చి డార్కెస్ట్ నైట్, ఫస్ట్ అమావాస్య ఉత్తరాయణంలో.
అది వచ్చేసి మహాశివరాత్రి. అంటే 2 వస్తాయి సంవత్సరానికి. 6 నెలలు ఇది మనం కనుక ఎనర్జీ తెచ్చుకుంటే 6 నెలలు పనిచేస్తుంది. మహాశివరాత్రి రోజు తెచ్చుకుంటే మళ్ళీ గురు పూర్ణం దాకా పనిచేస్తుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు రాత్రిపూట జాగారం ఉండాలి, కూర్చొని అలాగే పూజ చేసుకోవాలని చెప్పడానికి రీజన్ ఇదే. ఎందుకనంటే మనం గనక వెన్నుముకను స్ట్రైట్గా ఉంచి మన ధ్యానంలో గనక నిమగ్నమై ఉంటే ఈ మొత్తం 7 చక్రాలు పూర్తిగా బయట నుంచి వచ్చే శక్తిని గ్రహించుకొని మన యంత్రం ద్వారా లాక్కొని మనం మొత్తం బాడీలో కనుక ఎనర్జైజ్ చేసుకోగలిగితే దాని ఇంపాక్ట్ కొన్ని రోజుల పాటు మనకి ఉంటుంది. అందుకనే మీకు మహాశివరాత్రి రోజు కనుక మీరు జాగారం చేస్తే మీకు పుణ్యం వస్తుంది అని చాలా రోజుల నుంచి మనకు తెలిసిందే. అది పుణ్యం అంటే ఇదే, మీకు లోపలుండే లోపాన్ని తీసేస్తుంది, లోపలుండే నెగటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. ఈ ఎనర్జీ ఎప్పుడు వచ్చిందో ఆ నెగటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ రకమైన సిస్టంలో మన గ్రహాల నుంచి శక్తిని మన బాడీలో ఉండే 7 చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి, ఈ రకంగా రావటం వల్ల మనకి బాడీలో వచ్చే జబ్బుల్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఏ జబ్బు ఏ చక్రానికి అనే విషయాలన్నీ ఈరోజు మనం దీంట్లో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఇక ఈ గ్రహాలకి ఏ గ్రహానికి ఏ చక్రం అయితే మన బాడీలో ఉండే ఏ చక్రం యాక్టివేట్ అవుతుంది అనేది ఇంకొక వీడియోలో మీకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి.